వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. చిన్నారుల మనసులో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలని, మన సంస్కృతి సాంప్రదాయాలను వాటి గొప్పతనాన్ని తెలపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇక ముందుగా ఇందులో పాల్గొంటున్న చిన్నారులను, అలాగే ఈ కార్యక్రమానికి సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారు విశ్లేషకులుగా వ్యవహరించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం గురుగారు. మొదటి అంశం శ్లోక పఠనం. శ్లోక పఠనం ద్వారా భగవంతుని స్మరించుకుందాం, మనలోని అశాంతిని పోగొట్టుకుందాం. మరి అలాంటి శ్లోక పఠనంతో మన ముందుకు రాబోతున్న చిన్నారి, వారిని ఆహ్వానించేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు హరిణి విద్యాధరి. ఇప్పుడు నేను సుమతి శతకంలో ఒక పద్యం చెప్పబోతున్నాను. వినతగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగా, వివరింపతగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు. మహిళ సుమతి భావం ఎవరేమి చెప్పినా వినాలి. తొందరపడి ఏదో ఒకటి చెయ్యకూడదు. బాగా ఆలోచించి చేసిన వాళ్ళే బుద్ధిమంతులు. ఇప్పుడు నేను భరతనాట్యంలోని అసంయుక్త హస్త ముద్రలు చెప్పబోతున్నాను. పతాకే, త్రిపతాకే, అర్ధపతాకే, కర్తరిముగే, మయూరే, అర్ధచంద్రే, హరాలే, శుగతుండే, ముష్టి, శిఖరే, కవిక్తే, కటకాముగే, సూచి, చంద్రకలే, పద్మకోశే, షట్పశిరసే, మృగశిరసే, సింహముఖే, కాంగూలే, అలపద్మ, చత్తూర, బ్రహ్మర, హంసస్య, హంసపక్షక, సద్దంస, ముకుల, తామరిశూల, త్రిశూల. ఈ విధంగా భరతనాట్యంలో 28 ముద్రలు ఉన్నాయి. ధన్యవాదాలు. విన్నారు కదండి గురుగారు చిన్నారి శ్లోక పఠనం. దాని మీద మీ స్పందన తెలియచేయండి. చిన్నారి విద్యాధరి సుమతి శతకము నుండి ఒక చక్కనైనటువంటి పద్యాన్ని, అదేవిధంగా భరతనాట్యంలో అసంయుక్త హస్తముద్రల్ని చాలా చక్కగా ప్రదర్శించింది. ఇంత చిన్న వయస్సులోనే ఆ ముద్రలన్నింటినీ కూడా గుర్తు పెట్టుకొని ఒక వరుస క్రమంలో చెప్పడం అనేటువంటిది ఏమీ సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా తను మనందరికీ ఈరోజు చెప్పినటువంటి పద్యం కూడా, వినదగును ఎవ్వరు చెప్పినా. ఈ లోకంలో 2 రకాల జనాలు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే ఎవరేం చెప్పినా వినేస్తూ ఉంటారు. కొంతమంది ఎవరేం చెప్పినా వినరు. ఎవరేం చెప్పినా వినేవారు గొప్పవారు కాలేరు, ఎవరేం చెప్తున్నా వినని వారు కూడా అసలు గొప్పవారు కాలేరు. మరి ఎవరు గొప్పవారు అవుతారండి అంటే, ఎవరేం చెప్పినా వినాలి, అలానే విన్నాం కదా వారు చెప్పినట్టు అలానే విడిపోతాము అని అనుకునేవారు కాస్త గొప్పవారు కాలేరు. కానీ ఎవరేం చెప్పినా విని తన యొక్క స్వబుద్ధితో దాన్ని పరీక్షించి ఆలోచించుకొని తనకంటూ ఒక ఆలోచనని పెట్టుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళేవారు మాత్రమే గొప్పవారు అవుతారు ఈ లోకంలో అంటూ చాలా చక్కనైనటువంటి పద్యాన్ని చిన్నారి తెలియజేసింది. అదేవిధంగా భరతనాట్య ముద్రలు కూడా చాలా చక్కనైనటువంటి హావభావాలతో తను ఇక్కడ ప్రదర్శించింది. భవిష్యత్తు కాలంలో ఎంతో చక్కనైనటువంటి భరతనాట్య ప్రావీణ్యాన్ని కూడా ఈ చిన్నారి సముపార్జించుకోవాలి అని చెప్పి మనసారా ఆశీర్వాదం చేస్తూ ఉన్నాం. రెండవ అంశం ఏకపాత్రాభినయం.
భక్తి భావానికి రూపాన్ని ఇచ్చే కళా వేషధారణలు, పురాణాల్లోని దేవతల రూపాలు, మహానీయుల గాథలు మనకు స్ఫూర్తినిచ్చే జ్యోతి వంటిది. అలాంటి ఏకపాత్రాభినయంతో మన ముందుకు ఒక చిన్నారి రాబోతున్నారు. ఎటువంటి ఏకపాత్రాభినయం వేస్తారో తన మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు సుమేధ, మా తమ్ముడు పేరు శ్రీముకుంద దేవనాథ్. మేము భగవద్గీత సారాన్ని పాత్ర రూపంలో తెలియజేస్తున్నాం. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయ్యా, నేరుండ బెంగేలయా. హే కృష్ణ హేమి పార్థ, హే కృష్ణ హేమి పార్థ, ఈ కర్మ నాకేలయా, ధర్మాన్ని కాపాడయా. పగవాళ్ళు మా వాళ్ళే చుట్టాలులే, సమరాన చుట్టైక మేచెల్ల దేనాలి సారించరా. వద్దులే మాధవా అగు కృష్ణ పదపార్థ, అగు కృష్ణ పదపార్థ, స్నేహితుడు కావచ్చు సమరమున చావచ్చు. ఓ దేవదయ చూపరా. లేనో నక్షత్రం నీవెతుకు క్షణికం, ఓ నరుడ బ్రహ్మవీడయా. ఈ బాధ పడలేను, బంధాలు విడలేను కృష్ణ, ఈ చావులే ఎందుకో. చచ్చేది ఈ బుంది, ఆత్మకే నిబ్బంది, ప్రతి చావు మలి పుట్టకకే. నే చంపలేనయ్య రాణి అపజయం, సైనికుడు నీవయ్య నీ వృత్తి రమయా. నాకేల కృష్ణయ్య ఈ రాజభోగాలు, ఉపయోగమే లేని వైరాగ్యం ఇక చాలు. నరకంగా తోస్తోంది నాకిప్పుడు జగమంత. జగమంత నేనేగా నీకేల ఆచింత. పోరాడలేను దయచూపు ప్రభువా, ఇక బతకలేను. శరంబు వేడు సర్వమ్ము నాకు, శరంబు నేనే. కృష్ణ 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 కృష్ణ. చూసారు కదండి గురుగారు చిన్నారి ప్రదర్శన. దాని మీద మీ స్పందన తెలియచేయండి. చిన్నారి సుమేధ మరియు శ్రీముకుంద దేవనాథ్ వీరిద్దరూ కూడా శ్రీకృష్ణుడు యొక్క పాత్రలో శ్రీముకుంద, అదేవిధంగా పార్థుడు అర్జునుడి యొక్క పాత్రలో సుమేధ ఉండి భగవద్గీతలో ఉండేటువంటి సారాన్ని ఒక చిన్న గాన రూపంలో మనకు వినిపించారు. మానవ జీవితాలలో ఎటువంటి సందర్భము ఎదురైనా కూడా, అది ఎటువంటి కష్టమైనా కావచ్చు, ప్రతిదానికి కూడా సమాధానము దొరికేటువంటి ఏకైక గ్రంథము ఈ లోకం మొత్తం మీద ఏదైనా ఉన్నది అంటే అది కేవలం భగవద్గీత అని మనం చాలా గర్వంగా చెప్పవచ్చు. అటువంటి భగవద్గీత యొక్క సారం జీవితంలో ప్రతి క్షణము కూడా మనకు ఉపయోగపడేటువంటి చాలా గొప్పదైనటువంటి ఉపదేశం. మరి ఆ ఉపదేశాన్ని చిన్న వయస్సులోనే ఒక గాన రూపంలో దాన్ని అర్థం చేసుకొని ఈ విధంగా ఒక ప్రదర్శన ఇవ్వగలుగుతున్నారు అనంటే ఖచ్చితముగా వారు వారి యొక్క జీవితాలలో ఆ భగవద్గీత సారాన్ని అన్వయించుకొని ఎటువంటి సందర్భాలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో వారు అనుకున్న విజయాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం భగవంతుడిస్తున్నాడు భగవద్గీత రూపంలో అని ఈ పాటలో చాలా సారభూతమైనటువంటి అర్థమే దాగి ఉన్నది. మరి కేవలం ఈ గానం చిన్నారులకే కాదు, ఆబాల గోపాలమందరికీ కూడా ఈ గానంలో ఉండేటువంటి సారం చాలా గొప్పగా ఉపకరిస్తుంది అని చెప్పి మనమందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇంత చక్కగా ఈ గానాన్ని హావభావాలతో కూడి మరీ మనకు తెలియజేసినందుకు వీరిరువురికి కూడా ఆశీర్వచనాలు అందిస్తూ ఇటువంటి చక్కనైనటువంటి భావాలతో ఇక్కడికి చేరుకొని ఈ వేదిక మీద ఇంకా చక్కనైనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటి అవకాశం అందరికీ దక్కాలి అని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. మూడవ అంశం కళా వైభవం. కీర్తనలో భక్తి పరవశం, నాట్యంలో వేదనాదం, చిత్రలేఖనంలో నిశ్శబ్ద భక్తి, వాయిద్యంలో నాదఘోష, ఇలా ఎన్నెన్నో రూపాలు. మరి అలాంటి కళలలో మన ముందుకు రాబోతున్న చిన్నారి, వారిని ఆహ్వానించేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు భావజ్ఞ. నేను ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. మా గురువు గారు పేరు కళారత్న డాక్టర్ చింతా రవిబాలకృష్ణ గారు. నేను ఇప్పుడు చేయబోయే అంశం తక్కువేం మనకు రామదాసు కీర్తన.
dim tata dim ta dim tata janata dim tata dim tata dim ta dim tata janata dim tata dim tata takadinatum Shri Raghavam Dasharathatmajam Prameyam Sitapatim Raghukulanvaya Ratnadipam Shri Raghavam Dasharathatmajam Prameyam Sitapatim Raghukulanvaya Ratnadipam Ajanubahum Aravilda Dalayadaksham Ajanubahum Aravilda Dalayadaksham Ramam Nishachara Vinashakaram Namami Ramam Nishachara Vinashakaram Namami takadinatum takadinatam takidatam takidatakajanudim takidadim takidatum tam 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 jitakajanu kradagradam తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రకతోడుగా భగవంతుడు వర చక్రధారి అయి చింతనెగుండగా ప్రకతోడుగా భగవంతుడు వర చక్రధారి అయి చింతనెగుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు మృచు సోమగుని మును జంపినయా మృచు సోమగుని మును జంపినయా మృచు సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు సురల కొరకు మందరగిరి మోచిన సురల కొరకు మందరగిరి మోచిన సురల కొరకు మందరగిరి మోచిన కూర్మావతారుని కృపమనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు దురాత్ము గనక నేత్రుని దృంచిన దురాత్ము గనక నేత్రుని దృంచిన దురాత్ము గనక నేత్రుని దృంచినయా వరాగమూర్తి మన వాడైయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు హిరణ్యకశిపుని ఎరు చెక్కలుగా హిరణ్యకశిపుని ఎరు చెక్కలుగా హిరణ్యకశిపుని ఎరు చెక్కలుగా వరచిన నరహరి ప్రతనియుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు భూమి స్వర్గమును పొంద
దుష్టకం సునీదృంచినట్టి శ్రీ దుష్టకం సునీదృంచినట్టి శ్రీ దుష్టకం సునీదృంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు కలియుగాంతమున గలిగెడు దైవము కలియుగాంతమున గలిగెడు దైవము కలియుగాంతమున గలిగెడు దైవము కల్కి మూర్తిమముగా చూచునుండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు రామదాసునిల రక్షించెదనని రామదాసునిల రక్షించెదనని రామదాసునిల రక్షించెదనని ప్రేమతో పలికిన ప్రభువేటనుండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు శ్రీరాముందొక్కడుండు వరకు శ్రీరాముందొక్కడుండు వరకు శ్రీరాముందొక్కడుండు వరకు. చూశారు కదండి గురుగారు చిన్నారి ప్రదర్శన. దీని మీద మీ స్పందన తెలియచేయండి. విశేషమైనటువంటి మన భారతీయ సనాతన కళల వైపుకు పరుగులు తీయాలి. ఒక కళ మనకు అబ్బినా విద్య అబ్బినా చాలు. ఈ లోకంలో కావలసినవన్నీ కూడా మన దగ్గరికి పరుగులు తీసి వచ్చేస్తాయి. మరి ఈ స్పష్టతని మనం అందరం కూడా జీవితంలో ప్రతి క్షణం కూడా గుర్తుంచుకొని మన జీవితాలకు అన్వయించుకొని మరి గోవిందుడి యొక్క అనుగ్రహంతో చాలా చక్కనైనటువంటి విద్యా ప్రపత్తులతో పాటుగా చక్కనైనటువంటి కళలను కూడా సముపార్జించుకోగలిగేటువంటి భాగ్యాన్ని మీరందరూ కూడా పొందాలి అని మనసారా ఆశీర్వాదం చేస్తూ ఉన్నాం. 4వ అంశం సాంప్రదాయ వస్త్రధారణ. సాంప్రదాయ వస్త్రధారణ అంటే మన సంస్కృతికి ప్రతిబింబం. మరి చిన్నారులు తన సృజనతో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు చిన్నారిని ఆహ్వానించేద్దాం. గురువు గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీయన్. నా పేరు జ్ఞాన ప్రసన్న. మేము ఈరోజు హర్యానా సంప్రదాయ వస్త్రధారణ గురించి చెప్పబోతున్నాం. ముందుగా మా హర్యానా రాష్ట్రం యొక్క పరిచయం. మా హర్యానా రాష్ట్రం భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఉన్న రాష్ట్రం. ఇది 1966లో పంజాబ్ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. మా హర్యానా రాజధాని చండీగఢ్. మా రాష్ట్రం వ్యవసాయంలో ప్రగతి సాధించిన రాష్ట్రాలలో ఒకటి. మా ప్రజల జీవన శైలి. మా హర్యానా ప్రజలు సాధారణంగా సాంప్రదాయంగా గ్రామీణ జీవన శైలిని పాటిస్తాము. పురుషులు ధోతి లేదా కుర్తా ధరిస్తారు. మహిళలు గాగ్రా చోళీ లేదా సల్వార్ కమీజ్ ధరించడం సాధారణం. మేము మాట్లాడే మా భాషలు. మా హర్యానా రాష్ట్రంలో హిందీ మరియు పంజాబీ ప్రధాన భాషలు. హిందీ అధికార భాషగా ఉండగా పంజాబీ రెండవ అధికార భాషగా ఉంది. హర్యాన్వి మేము మాట్లాడే మా స్థానిక భాష. మా సంస్కృతి. హర్యానా సాంస్కృతికంగా చాలా సంపన్నమైన రాష్ట్రం. నాట్యం, సంగీతం, కవిత్వం ముఖ్య పాత్ర పోషిస్తాయి. మహిళలు తమ పాటల ద్వారా సమాజాన్ని ప్రతిబింబిస్తారు. వివాహ వేడుకలు మరియు పండుగల సమయంలో సాంప్రదాయ సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తాము. మేము జరుపుకునే కొన్ని ముఖ్యమైన పండుగలు. తీజ్ మహిళల పండుగ. ఇది వర్షాకాలంలో జరుపుకుంటాము. వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుషు కోసం ఆచరించేది. హోలీ రంగుల పండుగ. దీన్ని ఆనందంగా జరుపుకుంటాము. దసరా మరియు దీపావళి హిందూ సాంప్రదాయానికి చెందిన ప్రధాన పండుగలు. బసంత్ పంచమి పసుపు రంగుల దుస్తులు ధరించుకొని పతంగులు ఎగురవేసే పండుగ. మా హర్యానా రాష్ట్రం యొక్క విశిష్టతలు. మా హర్యానా రాష్ట్రం దేశానికే ధాన్య గది గ్రీన్ బౌల్ ఆఫ్ ఇండియా అనే గుర్తింపు పొందింది. మిలిటరీ రిక్రూట్మెంట్లో మా హర్యానా ప్రజలు ముందుంటారు. చాలామంది భారత సైన్యంలో పనిచేస్తున్నారు. చివరిగా మా హర్యానా ఒక ప్రాచీన సంస్కృతి కలిగిన సంపన్న వ్యవసాయ రాష్ట్రం.
మా ప్రజల జీవన శైలి, పండుగలు, సంస్కృతి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తాయి. ధన్యవాదాలు. చూశారు కదండి గురుగారు చిన్నారి ప్రదర్శన. దాని మీద మీ స్పందన తెలియచేయండి. ప్రపంచంలో ఏ ఇతర దేశాలలో కూడా లేనటువంటి ఎన్నో భిన్న భిన్నమైనటువంటి విశేష సంస్కృతులు, భాషలు, ఎన్నో రకాలైనటువంటి వస్త్రధారణ విధానాలన్నీ కూడా మన భారతదేశంలో ఎంతో గొప్పగా కొలువై ఉన్నాయి. మన భారతావని కర్మభూమి కదా. ఈ కర్మభూమిలో అనేక చోట్ల ప్రాంత ప్రాంతానికి కూడా ఒక్కొక్క పద్ధతిలాగా మార్పు ఎన్నో ఉంటాయి. తరువాత తరం వారైనా కూడా ఇది మన నిజమైనటువంటి వస్త్రధారణ విధానమని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ నిజమైనటువంటి మన వస్త్రధారణే ఎంతో గొప్పగా అందంగా ఉంటుంది అనేటువంటి జ్ఞానాన్ని కూడా పొందే ప్రయత్నం తరువాత తరం వారు తప్పగా చేయాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బాల ముకుందం కార్యక్రమం ద్వారా చిన్నపిల్లల యొక్క మనస్సులో ఇటువంటి ఉత్తమమైనటువంటి భావాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా నేర్పి పంపినటువంటి వారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గురుగారు చిన్నారుల గురించి ఒక మంచి మాట తెలియచేయండి. ఆశాయాః ఏ దాసాస్యుః తే దాసాస్యుః సర్వలోకస్య ఆశాదాసీయేషాం తేషాం దాసాయతే లోకాః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ భారతావనిలో మనమందరం కూడా జన్మని పొందగలగడమే మహాభాగ్యం. ఎందుకంటే ఈ భారతావని కర్మభూమి. ఈ కర్మభూమిలో మనమందరం కూడా జన్మ ఎత్తిన తరువాత మన జీవితాలన్నీ కూడా ఏదో ఒక ఆశ వైపుకు పరుగులు తీస్తూ ఉంటాయి. నేనేదో దాన్ని సాధించేయాలి, నేనేదో అక్కడికి వెళ్ళి చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులన్నింటినీ కూడా సంపాదించేయాలి. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి ఆశలతోనే మన జీవితాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇంతమంది చిన్నారులు మరి మీరందరూ కూడా బాలముకుందం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బాలముకుందం కార్యక్రమాన్ని కూడా తప్పక చూస్తూ ఉన్నారు కదా. మరి చిన్నారులైనటువంటి మీకు కూడా జీవితంలో ఏదో ఒక ఆశ ఉంటుంది. మరి ఆ ఆశ ఏ విధంగా మనం తీర్చుకోవాలి ఈ జీవితంలో? ఆ ఆశ ధర్మపరంగా ఉన్నదా లేదా? ఆ ఆశ సరైనటువంటిదా కాదా? ఈ విషయాలన్నింటినీ కూడా ఈ చిన్నారులుగా ఉన్నప్పుడే చాలా చక్కగా మన పెద్దలని, గురువులని, తల్లిదండ్రులని సంప్రదించి ఒక స్పష్టతని సముపార్జించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే అంటున్నారండి పెద్దలు, మనం అనుకున్నటువంటి ఆశ వైపుకు మనం వెళ్ళడం కాదు, సద్గురువులను గనక మనం ఆశ్రయించినట్లయితే, చక్కగా భగవత్ ప్రార్థనం కనుక ఆచరించినట్లయితే ఆ ఆశయే మనకు వశమవుతుంది అంటున్నారు. అందుకే చెప్తున్నారండి, ఆశాయాః ఏ దాసాస్యుః తే దాసాస్యుః సర్వలోకస్య. మనం కనుక ఏదైనా ఒక ఆశకి దాసులమయ్యాము అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం దాసులం అయిపోవాలి. అలా ఎప్పటికీ కూడా కాకూడదనేటువంటి స్పష్టతని ఈ చిన్నారి వయస్సు నుండే మనం అందరం కూడా పెంపొందించుకోవాలి. అది ఏ ఆశ ఉన్నప్పటికీ కూడా మనం దాని వెంట పరిగెట్టరాదు, అదే మన వెంట వచ్చేలాగా మనం కష్టపడాలి. మనమందరం కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మన జీవితంలో మన యొక్క బలమేమిటో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే ఆశా దాసీయేషాం తేషాం దాసాయతే లోకాః. మీరు దేన్నైతే ఆశపడుతూ ఉన్నారో ఆ ఆశే వచ్చి మీకు దాసి అవుతుంది. ఆ ఆశ ఎప్పుడైతే మీకు దాసి అవుతుందో సకల లోకమంతట్లో కూడా మీరు చాలా గొప్పవారుగా కొనియాడబడతారు. చూశారా, మన పెద్దలు, మన మహర్షులు ఎంత చక్కనైనటువంటి జీవన విధానాన్ని, జీవితంలో ఏ స్పష్టత మనకు ఉండాలో అటువంటి స్పష్టతని చాలా గొప్పగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ స్పష్టతని,
ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా చిన్నారులైనటువంటి మీరందరూ కూడా మీ హృదయాలలో ఈ స్పష్టతని గర్భితం చేసుకొని చాలా చక్కగా ఉన్నతమైనటువంటి సంస్కారముతో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో మీ జీవితంలో విజయపథంలో ముందుకు వెళతారు అని మనసారా ఆశిస్తూ ఉన్నాం. చూశారు కదండి బాలముకుందం కార్యక్రమం. మరికొంతమంది చిన్నారులతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Oh